రాష్ట్రంలో వైద్య రంగం అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కొత్తగా ఎంపిక చేసిన 929 మంది డాక్టర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా కొత్త వైద్య నియామకాలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు 33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. ప్రభుత్వ వైద్యం అందించడంతో తెలంగాణ 3వ స్థానంలో ఉండడం గర్వకారణమన్నారు. శిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలని డాక్టర్లకు పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ సేవలను పీహెచ్సీలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ ఎన్ కీర్తన, డాక్టర్ సైదా ఆయేషా ఫాతిమా ఐపీఎం, డాక్టర్ సైదా ఆయేషా ఫాతిమా, So, under Vaidya Vidhana Parishad, Dr. N. Kirtana, Dr. Anudhir, Dr. Nagamani, Dr. M. Kalidas, Dr. Limbadri. These 5 doctors selected under Vaidya Vidhana Parishad. Requested to receive appointment. 14 నుంచి 16 గంటలు తాను పనిచేసి అందరినీ కూడా పని చేయించడానికి కృషి చేసేటువంటి మంచి కార్యదర్శిగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో మంచి మార్పులకు నిత్యం కృషి చేస్తున్నటువంటి రిజ్వీ గారు. అదే విధంగా మీరు ఇంకా ఉద్యోగంలోకి ఎక్కనే లేదు, మీ పనుల గురించి చెప్పడం షురూ చేసినారు. మీ బాధ్యతల గురించి చెప్పే ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఇంకా రేపు పొద్దున్న నుంచి మీతో పాటు రోజు తాను పనిచేస్తూ మీ అందరితో పనిచేయించేటువంటి మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేత గారు. బహుశా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు ఇంత పారదర్శకంగా ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఇదే ప్రథమం అని అనుకుంటాను నేను. ఈ రోజు ముందుగా మీ అందరూ కూడా 14 నుంచి 16 గంటలు తాను పనిచేసి అందరినీ కూడా పని చేయించడానికి కృషి చేసేటువంటి మంచి కార్యదర్శిగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో మంచి మార్పులకు నిత్యం కృషి చేస్తున్నటువంటి రిజ్వీ గారు. అదే విధంగా